81 question. The nurse is planning to give steam inhalation to soften thick and tenacious secretions and to relieve the congestion in upper respiratory tract. So the temperature of water should remain between. Ante nurse steam inhalation istundannamata patient ki who is having the upper respiratory tract infection annamata, which who is having అంటే ఎందుకు ఇస్తుంది టు సాఫ్ట్ ద థిక్ అండ్ టెనేషియస్ సాలిడ్ లిక్విడ్ టు లిక్విఫైడ్ ద సెక్రేషన్స్. సో టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి టు గివ్ స్టీమ్ ఇన్హలేషన్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 120 to 160 degree Fahrenheit, 50 to 60 degree Fahrenheit, 80 to 100 degree Fahrenheit, none of this. Did you find the answer? It's an option C, 80 to 100 degrees Fahrenheit. Normally 98.6 ఉంటుంది కాబట్టి you have to maintain temperature between 80 to 100 degrees Fahrenheit. 82nd question. Suction pressure applied during endotracheal suctioning of 40 years old lady. అంటే 40 years old ladyకి ఈటీ సక్షనింగ్ చేసేటప్పుడు ప్రెషర్ ఎంత మెయింటైన్ చేయాలి అని అడుగుతున్నారు. సక్షన్ ప్రెషర్. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 50 to 90 mm of Hg, 95 to 100 mm of Hg, 110 to 150 mm of Hg, none of this. Did you find the answer? It's an option B, 95 to 100 mm of Hg. So adult lady కాబట్టి 95 to 100 mm of Hg మెయింటైన్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ చేయకుండా ఉంటుందన్నమాట ఈ ప్రెషర్ మెయింటైన్ చేస్తే. 83rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద పర్ల్స్ ఇస్ పాల్పేటెడ్ టు సీ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సిపిఆర్. సిపిఆర్ ఎఫెక్టివ్గా ఇస్తున్నామా లేదా అనేది ఏ పల్స్ని పాల్పేట్ చేస్తే తెలుస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ulnar, carotid pulse, radial, temporal. Did you find the answer? So the option B is the correct answer, that is carotid pulse. 84th question. The nurse is planning to inject solution, that is enema, into lower bowel for washing and evacuating its contents. Suggested amount of solution for adult. అంటే నర్సు ఎనిమా ఇవ్వాలని చూస్తుంది ఎవరికి బవల్ క్లీనింగ్ కోసం, వాషింగ్ అండ్ ఎవాక్యుయేటింగ్ కోసం. సో దానికి ఎంత సొల్యూషన్ అమౌంట్ అనేది అడల్ట్ వాళ్ళకి ఎంత సజెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 750 to 1000 ml, 250 to 350 ml, 150 to 250 ml, 300 to 500 ml. Did you find the answer? It's an option A, 750 to 1000 ml is the correct answer. 85th question. Position used for giving oral care. Oral care ఇచ్చేటప్పుడు ఏ పొజిషన్ బెటర్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్రోన్ పొజిషన్, లిథోటోమీ పొజిషన్, సెమీ ఫాలస్ పొజిషన్, నన్ ఆఫ్ దిస్. Did you find the answer? It's an option C, సెమీ ఫాలస్ పొజిషన్. ఓకేనా, సెమీ ఫాలస్ పొజిషన్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది పేషెంట్కి, ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదన్నమాట వెన్ ఇట్ ఈస్ ఇన్ కాన్షియస్ పేషెంట్. అదే సెమీ కాన్షియస్ పేషెంట్, అన్కాన్షియస్ పేషెంట్స్కి ఉన్న వాళ్ళకి లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అనమాట. ఎందుకంటే ఓరల్ కేర్ ఇచ్చినప్పుడు ఏదైతే వాటర్ అవన్నీ ఉంటాయో డ్రూల్ అవుట్ అయిపోయి సైడ్ నుంచి వచ్చేస్తుంది లిప్స్ క్రాక్ నుంచి, అదే ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది వెన్ వీఆర్ గివింగ్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఫర్ ద పేషెంట్స్ హూ ఆర్ సెమీ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్. కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే స్పెసిఫిక్గా అడగలేరు, ఓన్లీ ద ఓరల్ కేర్ అని చెప్పారు అండ్ దట్ ఆప్షన్స్లో కూడా సెమీ ఫాలర్ ఉంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 86th question. Sudden return to normal temperature from a very high temperature within a few hours or days is known as. అంటే సడన్గా టెంపరేచర్ పడిపోవడం అనమాట, కొన్ని గంటల నుంచి కొన్ని
రోజుల్లో ఒక సడన్గా పడిపోతే ఆ టెంపరేచర్ని ఏమంటారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ క్రైసిస్ ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్, కంటిన్యూస్ ఫీవర్, ఇంటర్మీడియట్ ఫీవర్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, క్రైసిస్ ఫీవర్. ఓకేనా, క్రైసిస్ అంటేనే సడన్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ అనమాట. సో దాన్ని క్రైసిస్ ఫీవర్ అంటారు. లో గ్రేడ్ ఫీవర్ అని అంటే లో టెంపరేచర్ అంటే నార్మల్ కంటే లోగా అంటే 98, 99, 97 అలా మెయింటైన్ చేసేదాన్ని లో గ్రేడ్ ఫీవర్ అంటారు. కంటిన్యూస్ ఫీవర్ అంటే కంటిన్యూస్ టెంపరేచర్ హై ఉండడం అనమాట. అబౌట్ 101, 101, 102, 103 అదే టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది విత్ ఫ్యూ డేస్ వరకు అని అంటే దాన్ని కంటిన్యూస్ ఫీవర్ అంటారు. ఇంటర్మీడియట్ ఫీవర్ అని అంటే ఒకసారి హై ఉండడం, ఒకసారి లో ఉండడం, మళ్ళీ హై ఉండడం, అట్లా ఇంటర్మీడియట్గా టెంపరేచర్ అనేది హై అవ్వడం వల్ల తర్వాత రిమైనింగ్ టైంలో లో ఉండడం లేక నార్మల్ ఉండడం, ఆ టైప్ ఆఫ్ ఫీవర్ని ఇంటర్మీడియట్ ఫీవర్ అని అంటారు. సో హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 87th question. A pattern of adjustment followed by an individual to relieve anxiety is known as. అంటే ఒక ప్యాటర్న్లో అడ్జస్ట్ అవ్వడంని అదే టు రిలీవ్ అంటే యాంగ్జైటీ నుంచి రిలీవ్ అవ్వడానికి ఆ కండిషన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ యాక్సెప్టెన్స్, డినైల్, కాంపెన్సేషన్, డిఫెన్స్ మెకానిజం. యాంగ్జైటీ రిలీవ్ అవ్వడానికి ఏ ప్యాటర్న్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ని ఫాలో అవుతాడు ఇండివిజువల్? Did you find the answer? It's an option D, డిఫెన్స్ మెకానిజం. ఓకే, యాక్సెప్టెన్స్ అంటే అంటే ఇది డిఫెన్స్ మెకానిజం అనేది అన్కాన్షియస్ మనకి తెలియకుండా చేసేదన్నమాట. యాక్సెప్టెన్స్ అనేది కాన్షియస్ వేలో చేసేదన్నమాట. బట్ యాంగ్జైటీ వేలో ఇది యాక్సెప్ట్ అవ్వదు. డినైల్ అంటే జస్ట్ యాక్సెప్ట్ చేయకుండా డినైల్ చేయడం. కానీ యాంగ్జైటీకి ఈ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అవ్వదు. దెన్ కాంపెన్సేషన్ అంటే రీప్లేస్మెంట్ అనమాట. సో యాంగ్జైటీకి కాంపెన్సేషన్ అనే అడ్జస్ట్మెంట్ కూడా అడ్జస్ట్ అవ్వదు. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమే, కాకపోతే యాంగ్జైటీకి యూజ్ చేయరనమాట. హియర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ డిఫెన్స్ మెకానిజం. 88th క్వశ్చన్. ద టైప్ ఆఫ్ ఆటోప్సీ దట్ ఈస్ డన్ టు డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ డెత్ ఫర్ మెడికో లీగల్ పర్పసెస్ ఈజ్. అంటే ఏ టైప్ ఆఫ్ అటాప్సీ చేస్తారు ఫర్ ఎంఎల్సి పర్పస్ కోసం అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ క్లినికల్, ఫారెన్సిక్, డయాగ్నోసిస్, రీసెర్చ్. దీస్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆటోప్సీస్ అనమాట. ఇందులో ఏ టైప్ ఆఫ్ ఆటోప్సీ చేస్తారు టు డిటర్మైన్ అంటే రీజన్ తెలుసుకోవడానికి కాజ్ ఆఫ్ డెత్ ఫర్ ఎంఎల్సి కేసెస్? Did you find the answer? It's an option B, forensic. Forensic autopsy చేస్తారనమాట ఇన్ ఆర్డర్ టు నో ద రీజన్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటిది అని. మెడికో లీగల్ కేసెస్ అని అంటే అన్వాంటెడ్ థింగ్స్ అనమాట, నాట్ రిలేటెడ్ టు ద మెడికల్ కండిషన్స్ లైక్ సూసైడ్ అయినా కానీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కానీ వాటికి ఫారెన్సిక్ ఆటోప్సీ చేస్తారు. క్లినికల్ అని అంటే ఆల్రెడీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ వెళ్తుంది, కాకపోతే ఏ పర్టికులర్ రీజన్ వల్ల చనిపోయాడు అని తెలుసుకోవడానికి క్లినికల్ అటాప్సీ చేస్తారు. డయాగ్నోసిస్ అని అంటే అక్కడ కూడా అంటే డిజీజ్ కండిషన్తోనే చనిపోతాడు, బట్ పర్టికులర్ డయాగ్నోసిస్ అనేది తెలీదు. అంటే మేబీ బేస్డ్ ఆన్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఎందుకంటే కండిషన్ ఏంటిదో తెలియదు అనమాట. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్ల తీసుకొని చనిపోతే ఇన్ ఆర్డర్ టు నో ద డయాగ్నోసిస్ దే విల్ గో ఫర్ డయాగ్నోసిస్ అటాప్సీ. రీసెర్చ్ అటాప్సీ అని అంటే అన్వాంటెడ్ అంటే అసలు ఏ డిజీజ్ వచ్చింది, దేనివల్ల చనిపోయాడు, కొత్త రోగాలు వస్తాయి కదా, అలాంటప్పుడు చేసే అటాప్సీని రీసెర్చ్ అటాప్సీ అని అంటారు. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిజీజ్ ఈస్, దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఏంటి ట్రీట్మెంట్ అని అలా తెలుసుకోవడానికి చేసే అటాప్సీని రీసెర్చ్ అటాప్సీ అంటారు. నెక్స్ట్ 89th క్వశ్చన్. How many drops per minute would you administer when the doctor's order states that the client should receive 1000 cc of fluid for 8 hours and the IV set delivers 20 GTTs per cc? ఓకే, దీని గురించి కూడా డీటెయిల్ వీడియో ఉంది నా ఛానల్లో,
ఓకేనా, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. ఓకే, ఇక్కడ ఏమని అడుగుతున్న డ్రాప్స్ని వి విల్ కన్సిడర్ యాజ్ జీటీటీ. ఓకేనా, దాన్ని జీటీటీగా మెజర్ చేస్తారు. ఓకేనా, సో ఎన్ని డ్రాప్స్ పర్ మినిట్ నువ్వు అడ్మినిస్టర్ చేస్తావు వెన్ డాక్టర్ ఏమైనా ఆర్డర్ చేశాడు 1000 cc ఆఫ్ ఫ్లూయిడ్ అంటే 1 లీటర్ ఆఫ్ ఫ్లూయిడ్ 8 అవర్స్లో వెళ్ళాలి. ఐవి సెట్ డ్రాప్ అంటే ఏదైతే నువ్వు ఐవి సెట్ యూస్ చేస్తున్నావో అది 20 డ్రాప్స్ పర్ మినిట్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ మెజర్మెంట్స్ నువ్వు ఫార్ములాలో వేసుకొని యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ డ్రాప్స్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అనమాట. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 48, 51, 42, 31 GTTS. జస్ట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. డ్రగ్ క్యాల్కులేషన్స్ అనమాట. ఇక్కడ వీఆర్ డూయింగ్ ద రివిజన్ పర్పస్, అందుకే నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? So the option C you will get 42 drops per minute. 42 drops per minute పెడితే 1000 ml అనేది 8 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అట్ రూమ్ టెంపరేచర్? రూమ్ టెంపరేచర్లో కింద ఇచ్చిన మెటల్స్ ఏవి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సోడియం, మెర్క్యూరీ, కోల్, సల్ఫర్. Did you find the answer? It's an option B, mercury. Okay, sodium, coal, sulfur అనేది రూమ్ టెంపరేచర్ అని అంటే నార్మల్ టెంపరేచర్లో అవి సాలిడ్ స్టేట్లో ఉంటుంది. మెర్క్యూరీ ఒక్కటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. 91 క్వశ్చన్, ద ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ కంటెంట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ అరౌండ్ అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ కంటెంట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ 3 liters, 12 liters, 9 liters, 6 liters. Did you find the answer? It's an option B, 12 liters. Okay, so మనకి తెలుసు మన బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ 60% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ అని ఉంటుంది. ఆ 60%లో ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ ఏమో 2/3 ఆఫ్ ద బాడీ వెయిట్. ఓకే, సో ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఏమో 1/3 అనమాట. సో ఆ లెక్క ప్రకారం కూడా ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ 1/3 కంటెంట్ ఆఫ్ అవర్ బాడీ చూసినా కూడా అంటే 60%లో 20% వస్తుంది. సో యావరేజ్గా 70 kgs తీసుకున్నా కూడా 12 to 14 liters ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట మన బాడీలో. ఓకే, సో నెక్స్ట్ 22nd, హోమ్ మేడ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ దట్ ఈస్ ఓఆర్ఎస్ హోమ్ మేడ్ ప్రిపరేషన్లో ఒకవేళ చేస్తే 1 liter ఆఫ్ సేఫ్ వాటర్లో 1/2 teaspoon 3.5 grams ఆఫ్ సాల్ట్ని వేస్తే షుగర్ ఎంత వేయాలి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 2 large teaspoons that is 20 grams, 3 large teaspoons 30 grams, 4 large teaspoon 40 grams, 1 large teaspoon 10 grams అంటే ఈచ్ టీస్పూన్ కంటెంట్ 10 grams అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్లో అడిగే క్వశ్చన్ అనమాట ఇది కూడా. Did you find the answer? It's an option A, 2 large teaspoons that is 20 grams of sugar అనమాట. 93rd question, name the type of feeding that provides nourishment directly through a tube passed into the stomach. అంటే ఈ కింద ఇచ్చిన ఏ టైప్ ఆఫ్ ఫీడింగ్లో పేషెంట్కి ఫుడ్ అనేది ట్యూబ్ తోటి పాస్ చేస్తారు డైరెక్ట్లీ ఇంటూ ద స్టమక్ అనమాట. దట్ టైప్ ఆఫ్ ఫీడింగ్ని ఏమంటారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ ట్యూబ్ ఫీడింగ్, ఓరల్ ఫీడింగ్, గ్యాస్ట్రోస్టమీ ఫీడింగ్, గావేజ్ ఫీడింగ్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ట్యూబ్ ఫీడింగ్. ఓకే, ఇక్కడ ట్యూబ్ పాస్డ్ ఇంటూ ద స్టమక్ అని అన్నారు కాబట్టి ట్యూబ్ ఫీడింగ్ అని అంటారు. ఓరల్ ఫీడింగ్ అన్నారు, ఓరల్ అంటే బై ఓరల్ తీసుకునే దాన్ని ఓరల్ ఫీడింగ్ అంటారు. గ్యాస్ట్రోస్టమీ ఫీడింగ్ అంటే డైరెక్ట్లీ ఓపెన్ అంటే ఓపెన్ ఇంటూ ద స్టమక్ అంటే అక్కడ నుంచి ఫీడింగ్ ఇచ్చేదాన్ని గ్యాస్ట్రోస్టమీ ఫీడింగ్ అంటారు. గావేజ్ ఫీడింగ్ అంటే ఫోర్స్ఫుల్ ఫీడింగ్ అనమాట, వేర్ ద పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ద ఫుడ్.
ఓకే, ఇది మోస్ట్లీ గావేజ్ ఫీడింగ్ అనేది చిల్డ్రన్లో అంటే లో బర్త్ వెయిట్ బేబీస్కి, ఓకేనా, న్యూ బోర్న్ బేబీస్లో ఇస్తారనమాట గావేజ్ ఫీడింగ్ అనేది. ఓకే. 94th క్వశ్చన్, ద వైడల్ టెస్ట్ ఈజ్ యూజ్ టు డయాగ్నోస్. వైడల్ టెస్ట్ ఏం డయాగ్నోస్ చేయడానికి చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: లెప్రసీ, టైఫాయిడ్, రేబీస్, పోలియోమెలైటిస్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఈజీ క్వశ్చన్ కదా. వైడల్ టెస్ట్ దేనికి చేస్తారు? టైఫాయిడ్కి, ఓకేనా. లెప్రసీ ఎలా డయాగ్నోస్ చేస్తారు? స్కిన్ బయోప్సీ వల్ల. రేబీస్ కొన్ని ల్యాబ్ టెస్ట్లు చేయడం వల్ల తెలుస్తుంది. బ్రెయిన్ టిష్యూ బయోప్సీ తీసుకుంటే వీ క్యాన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. దెన్ పోలియోమైలైటిస్ స్టూల్ ఆర్ థ్రోట్ శాంపుల్స్ ద్వారా. ఓకే, హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 95th క్వశ్చన్, విత్ సడన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద నెక్. ఓకేనా, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద నెక్, ఆర్మ్స్ అబ్డక్ట్ అవ్వడం అంటే దగ్గరికి రావడం అండ్ మూవ్ అప్వర్డ్. ఓకే, అండ్ ద ఆర్మ్ ఫార్మ్స్ ఏ సి షేప్ అనమాట. సో దిస్ సీన్ ఇన్ ఏ రిఫ్లెక్స్లో చూస్తాము. నెక్ ఎక్స్టెన్షన్ అవుతుంది, ఆర్మ్స్ అనేవి దగ్గరకు వచ్చి పైకి వెళ్ళడం, మళ్ళీ అవి సి షేప్గా ఉండడం. సో ఇది ఏ రిఫ్లెక్స్లో చూస్తాము అని అడిగారు. సో ఇయర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: బెబెన్సీ రిఫ్లెక్స్, ప్లాంటార్ రిఫ్లెక్స్, గ్యాలెంట్ రిఫ్లెక్స్ ఆర్ మోరో రిఫ్లెక్స్. ఈజీ క్వశ్చన్. Option, did you find the answer? It's an option D is the correct answer, that is Moro reflex. So 96th question, the rationale to provide a mirror to encourage a patient to comb or brush hair in a preferred style is. అంటే రేషనల్ ఏంటిది? దీనికి మనము పేషెంట్ని ఎంకరేజ్ చేస్తాం మిర్రర్ చూసుకొని దువ్వెన అంటే కోమ్ చేసుకోవడం, హెయిర్ని టై చేయడం లేక బ్రష్ చేయడం అంటే కోమ్ చేయడం, దాన్ని దేని కిందికి వస్తుంది అంటే వై వీ విల్ డూ దట్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, to promote relaxation and patient comfort, and to promote self-esteem in the patient, or to prevent cross infection. There is a spelling mistake, it is a patient. Did you find the answer? It's an option C, to promote self-esteem in the patient. అంటే ఇప్పుడు మనం ఎంత అంటే మన అపియరెన్స్ అనేది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది. సో సిక్ అనే ఫీలింగ్ ఉండదన్నమాట పేషెంట్స్కి ఒకవేళ మిర్రర్ని చూసుకుంటూ ఏమంటారు దువ్వెన చేసుకుంటూ ఉంటే. మిగతా ఏంటివి మైక్రో ఆర్గానిజం ప్రివెంట్ చేయడం, ట్రాన్స్మిషన్ అంటే దట్ రిలేటెడ్ టు ద హైజీనిక్ అనమాట. హైజీన్ వేలో లైక్ హ్యాండ్ వాషింగ్ కానీ ఏవైతే మనం యూస్ చేస్తామో వాటిని క్లీన్ చేయడం, అవన్నీ ప్రివెంట్ ట్రాన్స్మిషన్ కిందకి వస్తుంది. దానికి ఏమి మిర్రర్ కోంబింగ్కి ఏం రిలేటెడ్ లేదు. అండ్ ప్రమోట్ రిలాక్సేషన్ అండ్ పేషెంట్ కంఫర్ట్ అని అంటే అది రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, కంఫర్ట్ మెజర్స్ ఇవ్వడం, అది డిఫరెంట్. దట్ ఈస్ నాట్ దట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు ద మిర్రర్ అండ్ దిస్ థింగ్. అండ్ టు ప్రివెంట్ క్రాస్ ఇన్ఫెక్షన్ అంటే దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ద హైజీన్ అనమాట. సో హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 97th question, out of the following methods of oxygen administration system, which method comes under low flow system? అంటే కింద మెథడ్స్లో ఏది లో ఫ్లో సిస్టమ్ కిందికి వస్తుంది ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హావ్ గివెన్: సింపుల్ ఫేస్ మాస్క్, వెంచురీ మాస్క్, ఆక్సిజన్ హుడ్, ట్రెక్యోస్టమీ మాస్క్. Did you find the answer? It's an option A, సింపుల్ ఫేస్ మాస్క్. ఓకేనా, సింపుల్ ఫేస్ మాస్క్లోనే లో ఫ్లో సిస్టంలో ఆక్సిజన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తాం. వెంచురీ మాస్క్, ఆక్సిజన్ హుడ్, ట్రెక్యోస్టమీ మాస్క్లో హై కాన్సన్ట్రేషన్ హై ఫ్లో సిస్టమ్ ఏమంటారు మెథడ్లో ఆక్సిజన్ అడ్మినిస్టర్ చేస్తామన్నమాట. సో 98th క్వశ్చన్, వాట్ డస్ రీప్లేస్మెంట్ కన్సెంట్ మీన్? రీప్లేస్మెంట్ కన్సెంట్ అంటే ఏంటిదని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: consent given by an unauthorized person when the patient is not able to give consent. అంటే పేషెంట్ కన్సెంట్ ఇచ్చేలాగా లేకపోతే అతనికి రిలేటెడ్ ఆథరైజ్డ్ పర్సన్ తోటి కన్సెంట్ తీసుకోవడమా, లేక కన్సెంట్ గివెన్ బై ద పోలీస్ వెన్ ద పేషెంట్ ఈజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ స్టేట్. అంటే పేషెంట్ జైల్లో ఉంటే
పోలీస్ కన్సెంట్ ఇస్తే దాని రీప్లేస్మెంట్ కన్సెంట్ అంటారా, లేక కన్సెంట్ గివెన్ ఫర్ అడ్మిషన్ బై ద పేషెంట్ స్పౌస్ అంటే అడ్మిషన్ పర్పస్ కోసం పేషెంట్ స్పౌస్ ఇచ్చే కన్సెంట్ని రీప్లేస్మెంట్ కన్సెంట్ అంటారా, లేక ద కన్సెంట్ గివెన్ బై హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వెన్ ద పేషెంట్ డస్ నాట్ విష్ టు సీక్ ద ట్రీట్మెంట్ అంటే పేషెంట్ ట్రీట్మెంట్ని తీసుకోవడం ఇష్టం లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ని ఇచ్చేదాన్ని రీప్లేస్మెంట్ కన్సెంట్ అంటారా. ఏ కన్సెంట్ మీన్స్ ఇందులో ఏ కన్సెంట్ని రీప్లేస్మెంట్ కన్సెంట్ అంటారు అని అడిగారు. Did you find the answer? It's an option A. Consent given by an authorized person when the patient is not able to give consent. అంటే ఇక్కడ patient is not able to give consent అంటే in the state of minor. ఓకేనా, పేషెంట్ మైనర్గా ఉన్నప్పుడు లేకపోతే తన హెల్త్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు మెంటల్ కండిషన్, సో అలాంటి టైంలో ఆథరైజ్డ్ పర్సన్స్ ఇచ్చే కన్సెంట్ని రీప్లేస్మెంట్ కన్సెంట్ అని అంటారు. 99th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ వెన్ ద పేషెంట్ ఈజ్ ఇన్ ట్రబుల్ దెన్ ద నర్స్ క్యాన్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ అంటే కింద ఏ ఫ్యాక్ట్ని తీసుకోవడం అంటే కన్సిడర్ చేయాలి వెన్ పేషెంట్ ఈజ్ ఇన్ ట్రబుల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనే దానికి ఇక్కడ కింద వాటిలో ఏ ఫ్యాక్ట్ని పేషెంట్ నర్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్ట్రెంగ్త్ అండ్ బేస్ సిస్టమ్, ఫెమిలియర్ హెల్త్ స్టేటస్, సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్, న్యూట్రిషనల్ స్టేటస్. Did you find the answer? It's an option B. Familiar health status అంటే వెన్ పేషెంట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ట్రబుల్లో ఉన్నప్పుడు అతనికి ఏ దాని వల్ల ట్రబుల్ అవుతుందని తెలుసుకోవాలి అని అంటే ద నర్స్ హ్యాస్ టు నీడ్ ద ఏమంటారు ఫెమిలియర్ హెల్త్ స్టేటస్ కండిషన్ గురించి తెలుసుకోవాలి. సో దట్ పేషెంట్ని ఆ ట్రబుల్ నుంచి బయటికి తీసుకురావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మిగతా స్ట్రెంగ్త్ బేస్ సిస్టమ్ అంటే ఇప్పుడు పేషెంట్ స్ట్రెంగ్త్స్ తెలుసుకొని ఏం చేస్తాం చెప్పండి, దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ అయితే దానికి సంబంధించిందే కాదు, అది ట్రీట్మెంట్ అంటే ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గురించి తెలుసుకోవడానికి సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ స్టేటస్ కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్లో పేషెంట్ ట్రబుల్ కండిషన్లో మట్టుకు న్యూట్రల్ స్టేటస్ కండిషన్ని తెలుసుకోవడం అంత ముఖ్యం కాదు. సో ఇయర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్, డిసగ్రిమెంట్ బిట్వీన్ ద థెరపిస్ట్ అండ్ ద క్లయింట్ రిజల్ట్స్ ఇన్ అంటే థెరపిస్ట్ అండ్ క్లయింట్ మధ్యలో డిసగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే వాట్ ఇట్ రిజల్ట్స్. So the options they have given: therapeutic impasse, reluctance, resistance, therapeutic relationship. Did you find the answer? It's an option A, therapeutic impasse. Okay, therapeutic impasse ante stagnation anamata, blockage. Okay, దాని వల్ల ఏమవుతుందంటే there will be disagreement, misunderstanding అండ్ ల్యాక్ ఆఫ్ దిస్ వన్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే పేషెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ ఆర్ రెడీ అంటే విల్లింగ్ అని చెప్పడానికి రాదు, ఈజ్ నాట్ రెడీ ఫర్ దిస్ థింగ్. ఓకే, సో రెలక్టెన్స్ అని అంటే అన్విల్లింగ్నెస్ అనమాట, అన్విల్లింగ్నెస్ టు ద ట్రీట్మెంట్. రెసిస్టెన్స్ అంటే హెసిటేట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ట్రీట్మెంట్. అండ్ థెరప్యూటిక్ రిలేషన్షిప్ ఏమో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రొఫెషనల్ అంటే బాండింగ్ అనమాట, సో దానికి సంబంధించింది. సో ఇయర్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద థెరపిస్ట్ అండ్ ద క్లయింట్ అని అంటే దట్ రిజల్ట్స్ టు థెరప్యూటిక్ ఇంపాస్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. With this I have completed one set of practical MCQs question papers related to the RRB and AIMS NORCET exam preparation ది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక పేపర్తో వస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ don't forget to hit the like button and please like, share and subscribe my channel, and we will meet in the next video. Until then, take care, bye, and all the best for your preparation.